Yes, good morning, children. సో మనము ఇంతవరకు ఎకనామిక్స్ సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ కొన్ని చూసాము. సో ప్రీవియస్లీ వీ హ్యావ్ సీన్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ రిగార్డింగ్ ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈస్ యుటిలిటీ. సో యుటిలిటీ అంటే మనం తెలుగులో ప్రయోజనము అంటాము. సో సాటిస్ఫాక్షన్ వేరు, యుటిలిటీ వేరు. సాటిస్ఫాక్షన్ అంటే సంతృప్తి అంటారు తెలుగులో, ఇక్కడ యుటిలిటీ అంటే ప్రయోజనం. మరి ప్రయోజనం అంటే ఏంటి, ఎలా డిఫైన్ చేస్తారంటే the utility means the want satisfying capacity of a commodity at a point of time is known as utility. Want satisfying capacity అంటే ఏ వస్తువులైనా సరే మనిషి కోరిక సంతృప్తి పరిచే గుణం ఉన్నట్లయితే ఆ వస్తువుకి ఖచ్చితంగా ఏమున్నట్టు, యుటిలిటీ ఉన్నట్టు. ఏముండాలి, ప్రతి వస్తువులను కోరికని సంతృప్తి పరిచే గుణం ఉండాలి. అంటే ఈ చాప్టర్స్ తీసుకోండి ఎగ్జామ్, దీనికి మన కోరిక సంతృప్తి పరిచే గుణం ఉందా లేదా? ఉంది. ఎలా ఉంది అంటే దీన్ని మనం రాయడానికి ఉపయోగిస్తున్నాం. అంటే దీనికి ఏమున్నట్లు, యుటిలిటీ ఉన్నట్టు. ఐ హోప్ యు అండర్స్టూడ్ ది ఇంపార్టెంట్ డెఫినేషన్ ఫర్ ఎకనామిక్స్. సో ద వాంట్ సాటిస్ఫైయింగ్ కెపాసిటీ ఆఫ్ ఎ కమోడిటీ అట్ ఎ పాయింట్ ఆఫ్ టైం, ఒక నిర్ణీత కాలంలో ఏ వస్తువుకైనా సరే మనిషి కోరికని సంతృప్తి పరిచే గుణం ఉన్నట్లయితే ఆ వస్తువు ఖచ్చితంగా యుటిలిటీ ఉన్నట్టు. Understood? Then this utility, this concept of utility is subjective. Also you look at point. The concept of utility is a subjective. It is a subjective concept. What is subjective? What is objective? Objective అంటే subjective అంటే ఏమి అంటే, ఆబ్జెక్టివ్ అంటే ఏదైనా ఒక విషయాన్ని నువ్వు ఖచ్చితంగా చెప్పగలిగితే అది ఆబ్జెక్టివ్. ఒక విషయానికి సంబంధించినటువంటి అభిప్రాయం అందరిది ఒకటే అయితే ఆబ్జెక్టివ్. ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి అభిప్రాయం అయినట్లయితే ఒక విషయానికి సంబంధించి అది సబ్జెక్టివ్. అంటే మీకు ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారనుకోండి, మీరు వాళ్ళిద్దరికి మ్యాంగో జ్యూస్ ఇచ్చారు ఒక గ్లాస్. ఇద్దరిని అడిగారు ఫ్రెండ్లీగా, ఏమని, హౌ ఈజ్ ద మ్యాంగో జ్యూస్ అడిగారు. సో వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ టోల్డ్ ఇట్స్ వెరీ నైస్ అండ్ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ టోల్డ్ దట్ ఓకే ఇట్స్ ఓకే. అంటే ఏమవుతుంది, అభిప్రాయంలో డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ప్రయోజనం కూడా అంతే. ఒక వ్యక్తికి ఎక్కువ ప్రయోజనం ఇవ్వచ్చు, ఒక వ్యక్తికి తక్కువ ప్రయోజనం ఇవ్వచ్చు ఒక వస్తువు. కాబట్టి ప్రయోజనం అనేది సబ్జెక్టివ్. దట్ ఆల్సో యు హావ్ టు. మరి ప్రయోజనం అనేది 4 రకాలుగా ఇక్కడ చెప్పారు. దట్ ఈస్ ఫస్ట్ వన్, ఫార్మ్ యుటిలిటీ అంటే ఆకార ప్రయోజనము లేదా రూప ప్రయోజనము, ప్లేస్ యుటిలిటీ స్థల ప్రయోజనము, టైం యుటిలిటీ కాల ప్రయోజనము, సర్వీస్ యుటిలిటీ లేదా సేవా ప్రయోజనము. దెన్ వాట్ ఈస్ ఫార్మ్ యుటిలిటీ అంటే ఆకార ప్రయోజనం లేదా రూప ప్రయోజనం అంటే ఏమి అంటే, ఇఫ్ గూడ్స్ సాటిస్ఫై హ్యూమన్ వాంట్స్ విత్ దేర్ షేప్, విత్ దేర్ ఫార్మ్, such utility is called, such type of utility is called shape utility, or that is what form utility. అంటే వస్తువులు తమ ఆకారాన్ని మార్చుకోవడం ద్వారా, అవి ఎలా ఉంటే అలా అవి ప్రయోజనం ఇవ్వకపోవచ్చు, కానీ వాటి ఆకారాన్ని మార్చుకోవడం ద్వారా మనిషి కనుక ప్రయోజనం కలిగిస్తే, మనిషి కోరికను సంతృప్తి పరచగలిగితే such utility is called form utility. So form utility means if goods satisfy human wants with their shape, such goods are called what? Form utility. Just you have taken some clay. Whenever you convert that clay by adding cement, by adding water, if you convert that clay, that soil into a brick, the brick can satisfy your want. The soil cannot satisfy your want. Soil don't satisfy your want. Understood? కానీ మీకు ఒక పెద్ద మొద్దు దొరికింది, లాగ్ అంటాము. From that wood, from that log, if you prepare a bench, if you prepare a chair, if you prepare any other furniture, that automatically it satisfies. So what you are doing? Just you are giving a shape. Just you are giving one form for that particular commodity. Such type of it is called a form utility. Here we have taken one example, furniture made from wood. అంటే వుడ్ నుంచి చేసినటువంటి ప్రయోజనం అనేది ఖచ్చితంగా ఏ రకమైన ప్రయోజనం ఎగ్జాంపుల్ రాయొచ్చు, ఉదాహరణకు రాయొచ్చు అంటే ఫార్మ్. నెక్స్ట్ ప్లేస్ యుటిలిటీ. గూడ్స్ అక్వైర్
utility with the change of their place. అంటే కొన్ని వస్తువుల్ని వాటి స్థలాలు మార్చడం ద్వారా వాటికి ప్రయోజనం వస్తుంది. ఒక రైతు తన పొలంలో రకరకాల వెజిటేబుల్స్ పండించారు. ఆ పొలంలోనే అమ్ముంటే వాటి ప్రయోజనం వస్తుందా? Whenever you change the place, whenever you transport those vegetables and other important grain from the farm of a farmer to the near market, those goods acquire utility. ఆ వస్తువులు ఖచ్చితంగా ప్రయోజనం వస్తుంది. So in such a way, whenever you change the place of certain goods, those goods acquire utility. Such type of utility is called what? Place utility. Next, time utility. Time utility means goods acquire additional utility because of time. So వస్తువులకి ప్రయోజనం ఎలా వస్తుందంటే కొంత సమయాన్ని బట్టి ఆ వస్తువుకి ప్రయోజనం రావచ్చు. Just to take a very simple example, farmers generally they soon after harvesting the crop, they don't sell in the market immediately. Just they wait for some time. Whenever they wait for some time, automatically they may get good price and those goods may acquire more utility. Just take very simple example, rice lo chudandi rakalu ఇప్పుడే కొనుక్కున్నటువంటి రైస్ ఇప్పుడే ఒక 1 month 15 days కింద మనకి రైస్ కొనుక్కున్నాం, చాలా కొత్త రైస్, దానికి ఎక్కువ రేట్ ఉంటుందా? చాలా 6 months బ్యాక్ ఉన్నటువంటి రైస్కి ఎక్కువ రేట్ ఉంటుందో చెప్పండి? మామూలుగా 6 months బ్యాక్ ఉన్నటువంటి రైస్కి బాగా రేట్ ఉంటుంది. కారణం ఏమి అంటే ఆ రైస్ అనేది మనకి వండుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది. మనకి రైస్ కూడా అన్నం కూడా బాగా చేయడానికి వీలు ఉంటుంది. టేక్ పికిల్స్ ఆల్సో. ఇప్పుడే వేసినటువంటి ఊరగాయలకి అంటే ఒక 3 months 4 months బ్యాక్ తయారు చేసినటువంటి ఊరగాయలు ఎక్కువ రేటు ఉండే అవకాశం ఉంది, టేస్ట్ మారే అవకాశం ఉంది. ఆ విధంగా సమయాన్ని బట్టి కూడా వస్తువుల యొక్క ప్రయోజనం కనుక మారితే, సమయాన్ని బట్టి కూడా వస్తువుల యొక్క ప్రయోజనం, అదనపు ప్రయోజనం వస్తువులకు వస్తే, such type of utility is called time utility. Just to take simple example, I told you that farmers generally they don't sell their grain soon after harvesting, so they soon after, that means after 6 months or 1 year, they may sell their grain or other important products of the farm in order to get additional price. Last one, service utility. So not only goods satisfy our wants, services also have capacity to satisfy our wants. అంటే కేవలం మనిషికి వస్తువులే కాదు, సేవలు కూడా ఖచ్చితంగా మనిషి యొక్క కోరికలను సంతృప్తిపరుస్తాయి. మరి ఆ సేవలకు ఉన్నటువంటి ప్రయోజనాన్ని మనం సేవా ప్రయోజనం అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, సర్వీసెస్ ఆఫ్ టీచర్స్, సర్వీసెస్ ఆఫ్ డాక్టర్స్, సర్వీసెస్ ఆఫ్ లాయర్స్, services of cinema actors, services of auditors. So like this you can write number of examples for this. So what you have to write here, not only goods, even the services also satisfy wants. Example, the teachers, doctors, nurses, lawyers, auditors, cinema actors, by entertaining you, they are serving you. You can write number of examples. So that is what the last important one, service utility. Understood? So students, I hope you understood what are the types of utility and what is utility. Is a very important 5 marks question in the first chapter. So just remember this and try to write the side headings and examples only. So whenever you write like that, automatically you get little confidence about this answer. Yes students, so another important concept regarding the first year economics only, that is circular flow of income. So ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగా అసలు ఆదాయం అంటే ఏంటి? So under the concepts I have told you that is what are the types of goods చెప్పినప్పుడు ప్రైస్ అంటే ఏమి, ఇన్కమ్ అంటే ఏమి, వెల్త్ అంటే ఏమి అనే విషయం చదివాం. మరి ఇన్కమ్ అంటే ఏమి? దట్ ఈస్ the regular flow of money from a source. అంటే నిరంతరంగా వచ్చేటువంటి డబ్బుని ఒక సోర్స్ నుంచి
మనం ఆదాయంగా చెప్పుకోవచ్చు. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఇఫ్ ఏ వర్కర్ ఈజ్ వర్కింగ్ ఇన్ ఏ ఫ్యాక్టరీ, ఇఫ్ హీ హ్యావ్స్ 10,000 per month, the 10,000 is his income. For example, one person has got 2 houses, so every month he may get 10,000 rupees money, that is his income. సో ఒక సోర్స్ అనేది ఇక్కడ హౌస్ అనేది ఒక సోర్స్, అక్కడ జాబ్ అనేది ఒక సోర్స్. అలాంటి ఒక సోర్స్ నుంచి రెగ్యులర్గా వచ్చేటువంటి మనీని మనము ఖచ్చితంగా ఏమనొచ్చు అంటే ఇన్కమ్ అని అనవచ్చు. సో దెన్ వీ హ్యావ్ టు సీ హియర్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది income, how it actually flows in an economy, how it flows. Generally, the income is a flow where, yes friends, so what I told you that income is a flow. Income means the regular source of money which actually come from a source. What is that source? That source may be buildings or whatever the job you do, and next another important, even you may have some shares in the stock market, like that. Those stocks may be in different, that wealth may be in different form. మరి వెల్త్ అంటే ఏమో కూడా మనం చదివాము. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఇన్కమ్ ఫ్లోస్ జనరలీ ఫ్రమ్ వెల్త్. ఇన్కమ్ ఫ్లోస్ ఫ్రమ్ వెల్త్. జనరలీ దట్ ఇన్కమ్ ఫ్లోస్ ఫ్రమ్ హౌస్ హోల్డ్స్ టు ఫర్మ్స్ టు హౌస్ హోల్డ్స్. కాబట్టి ఫర్మ్స్ అంటే ఏమి, హౌస్ హోల్డ్స్ అంటే ఏమి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఫర్మ్స్, ద ఇంపార్టెంట్, వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ఫర్మ్స్? That is, the production is the important activity of firms. What is the important activity of households? What is the basic activity of households means consumption. What is the basic activity of firms? Production. Understood? So ఈ విధంగా వస్తువుల్ని తయారు చేసేది ఫర్మ్స్, వస్తువుల్ని ఉపయోగించే వాళ్ళు హౌస్ హోల్డ్స్. మరి ఆదాయం అనేది ఏ విధంగా ఇద్దరి మధ్య ఇక్కడ పంపిణీ చేయబడుతుందో అనే విషయాన్ని మనం ఈ డయాగ్రామ్ ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఫర్మ్స్ జనరల్లీ, ఫస్ట్ మీరు యారో మార్క్స్ చూడండి, అన్ని యారో మార్క్స్ ఒకే రకంగా లేవు. మొదట మీరు అర్థం చేసుకోవాల్సింది హౌస్ హోల్డ్స్ అంటే మనమంతా ఏం చేస్తున్నాము? వీఆర్ యాక్చువల్లీ selling our services. We are selling our services. That means our factors of production. What are those? Land, labor, capital, organization. What these are called? Factors of production. వీటిని మనం ఉత్పత్తి కారకాలు అంటారు తెలుగులో. ఇవన్నీ కూడా ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్ అన్నీ కూడా మనం ఎవరికి అమ్ముతున్నామో? సంస్థలకు అమ్ముతున్నాం. హౌస్ హోల్డ్స్, గృహస్థులుగా మనం వీటిని అన్నింటినీ వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. మరి సంస్థలు ఏం చేస్తున్నాయి? వాటిని ఉపయోగించి గూడ్స్, సర్వీసెస్ తిరిగి హౌస్ హోల్డ్స్కి ఇవ్వడం జరుగుతుంది. మొదట ఏం చేస్తున్నామో ఫ్యాక్టరీస్ ఆఫ్ ప్రొడక్షన్ ఫర్మ్స్కి వెళ్తూ ఉంది. ఫర్మ్స్ ఆ ఫ్యాక్టరీస్ ఆఫ్ ప్రొడక్షన్ ఉపయోగించుకొని ఏం చేస్తున్నాయి? వస్తువుని, సేవలు మళ్ళీ తిరిగి ఎవరికి అమ్ముతున్నాయి? హౌస్ హోల్డ్స్కి అమ్ముతూ ఉన్నాయి. సో ఈ మొదటి ఆరో మార్కుని మనము ఈ విధంగా అర్థం చేసుకున్నాం. దెన్ హౌ బోత్ గెట్ ఇన్కమ్. So first we are selling factors of production to firms. With the help of factors of production, firms are producing goods, and again after preparing goods and services, those are selling again to the households. Then how these actually get money? So whenever we do this, automatically these households they get prizes, they get rewards in the form of what? If you give land, you get rent. If you give labor, you get wage. If you give capital, you get interest. If you are the organizer, you get the profit. ఈ విధంగా మనకి ఆదాయాలు ఫర్మ్స్ నుంచి వస్తున్నాయి. నువ్వు ఫ్యాక్టరీస్ ఆఫ్ ప్రొడక్షన్ ఒకవైపు ఇస్తున్నా, నీకు ఫర్మ్స్ నుంచి ఆదాయం ఈ విధంగా వస్తుంది. మరి ఫర్మ్స్కి ఏ విధంగా ఆదాయం వస్తుంది? వెనెవర్ ద ఫర్మ్స్ సెల్ గూడ్స్ అండ్ సర్వీసెస్, we pay for those goods and services. మనం ఖచ్చితంగా వస్తువులు కొనుక్కున్న తర్వాత ఆ వస్తువులకు మనం ఖచ్చితంగా ధర అనేది చెల్లించడం జరుగుతుంది. ఆ ధర అనేది ఎవరికి ఆదాయం అవుతుంది? ఫర్మ్స్కి ఆదాయం అవుతుంది. ఐ హోప్ యు అండర్స్టూడ్. సో ఇన్ దిస్ వే ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ యాక్టివిటీ. దేర్ ఇస్ నో ఎండింగ్ ఫర్ దిస్. దిస్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ కంటిన్యూస్లీ. ఈ ప్రవాహం అనేది ఆగమనం అనేది జరగదు. అందుకే దీన్ని ఆదాయ చక్రీయ ప్రవాహం అన్నాం. అంటే ఒక
ఒక సైకిల్ మాదిరి ఇది తిరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు టెల్ వేర్ ద బిగినింగ్, వేర్ ద ఎండింగ్. సో ఇన్ ఎవరీ ఎకానమీ యూ కెన్ సీ ది సర్కులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్. కాబట్టి దీన్ని ఎందుకు సర్కులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అని అన్నామంటే ఆదాయం అనేది ఒక సర్కిల్ రూపంలో తిరుగుతుంది. ఎవరి మధ్య తిరుగుతుంది? హౌస్ హోల్డ్స్ వాళ్ళ మధ్య తిరుగుతుంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ సర్కులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్. Okay students, so I hope you understood both concepts, that is utility and also the circular flow of income. Then let us see the next important concept also.